ఓం శాంతి. మురళీ డేట్ 7 సెప్టెంబర్ 2021. మురళిలోని మెయిన్ పాయింట్స్ విందాము. మురళి సారాంశము. బాబా చెప్తున్నారు, మీటే బచ్చే तुम गॉड फादरली स्टूडेंट्स हो, तुम्हें सच्चा सच्चा रूप बसंत बन अपने मुख से सदैव జ్ఞాన్ రత్న ही निकालने हैं. మధురమైన పిల్లలు, మీరు ఈశ్వరీయ విద్యార్థులు ఉన్నారు. మీరు సత్యాతి సత్యమైన రూపము మరియు సుగంధము గలవారిగా అవ్వాలి. తమ నోటి నుండి ఎల్లప్పుడూ జ్ఞాన రత్నాలే వెలువడాలి. प्रश्न, बाप बच्चों को सुरजित करने के लिए कौन सी संजीवनी बूटी देते हैं? బాబా పిల్లలకు సుర్జితులుగా చేసేందుకు ఏ సంజీవని మూలికను ఇస్తారు? ఉత్తర్, మన్మనా భవ అర్థాత్ బాప్ కో యాద్ కరో. మన్మనా భవ అనగా తండ్రిని జ్ఞాపకము చేయండి. నశా రహే परमात्मा द्वारा हम देवता बनने के लिए अथवा राज्य पद पाने के लिए यह पढ़ाई पढ़ रहे हैं. పరమాత్ముని ద్వారా మేము దేవతలుగా అయ్యేందుకు అనగా రాజ్య పదవిని పొందేందుకు చదువుకుంటున్నాము అనే నశాలో ఉండాలి. यह स्मृति ही संजीवनी बूटी है जो सुरजित कर देती है. ఈ స్మృతియే సంజీవని మూలిక ఉంది. దీని ద్వారా సుజాగృతులుగా అవుతారు. ఉన్కి అవస్థ కభీ ముర్జా నహీ సక్తి హై. వారి యొక్క స్థితి అవస్థ ఎప్పుడూ కూడా మూర్ఛితులుగా అయినట్లు ఉండదు. వే సదా అప్నీ జాంచ్ కర్తే दूसरों को भी सावधान करते रहेंगे. వారు ఎల్లప్పుడూ స్వయాన్ని చెక్ చేసుకుంటారు మరియు ఇతరులను కూడా సావధాన పరుస్తూ ఉంటారు. ఓం శాంతి. मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार. धारणा కోసం मुख्य सारम. फर्स्ट पॉइंट, अपना और दूसरों का कल्याण करना है. अंधों की लाठी बनना है. कभी कोई उल्टी बातें सुनाए तो उनसे सावधान रहना है. స్వయం మరియు ఇతరుల యొక్క కళ్యాణము చేయాలి. అందులకు చేతి కర్రగా అవ్వాలి. ఎప్పుడైనా ఎవరైనా వ్యర్థ విషయాలను వినిపించినట్లయితే వారితో సావధానంగా ఉండాలి. సెకండ్ పాయింట్, మనస వాచ कर्मण पवित्र बनना है. हम स्टूडेंट्स हैं. भगवान हमें देवता बनाने के लिए पढ़ाई पढ़ा रहे हैं. इसी खुशी में रहना है. మనస వాచ కర్మణ పవిత్రంగా అవ్వాలి. మనము ఈశ్వరీయ విద్యార్థులం. భగవంతుడే మనల్ని దేవతలుగా చేసేందుకు ఈ చదువును చదివిస్తున్నారు
అనేటువంటి సంతోషంలో ఉండాలి. वरदान पावरफुल दर्पण द्वारा सभी को स्वयं का साक्षात कराने वाले साक्षात्कार मूर्त भव. పవర్ఫుల్ దర్పణము ద్వారా అందరికీ స్వయం యొక్క సాక్షాత్కారము చేయించేటువంటి साक्षात्कार मूर्त भव. जैसे दर्पण के आगे जो भी जाता है उसे स्वयं का स्पष्ट साक्षात्कार हो जाता है. అద్దం ఎదురుగా ఎవరు వెళ్ళినా వారి యొక్క స్వయం యొక్క రూపము స్పష్టంగా సాక్షాత్కారం అవుతుంది. లేకిన్ अगर दर्पण पावरफुल नहीं हो तो रियल रूप के बजाय और रूप दिखाई देता है. ఒకవేళ దర్పణము పవర్ఫుల్గా లేనట్లయితే ఒరిజినల్ రూపంకి కనిపించేందుకు బదులుగా వేరే రూపం కనిపిస్తుంది. होगा पतला दिखाई देगा मोटा. इसलिए आप ऐसे पावरफुल दर्पण बनो जो सभी को स्वयं का साक्षात्कार करा सको. अर्थात आपके सामने आते ही देह को भूल अपने देही रूप में स्थित हो जाए. ఏ విధంగా అద్దము పవర్ఫుల్గా లేనట్లయితే స్వయం ఉన్నది సన్నగా కానీ లావుగా కనిపిస్తారు. అలాగే స్వయాన్ని ఎలా శక్తిశాలిగా చేసుకోవాలంటే ఎవరు ఎదురుగా వచ్చినా దేహాన్ని మరిచిపోయి దేహీ స్వరూపం యొక్క స్థితులవ్వాలి. वरदान पावरफुल दर्पण द्वारा सभी को स्वयं का साक्षात्कार कराने वाले साक्षात्कार मूर्त भव. పవర్ఫుల్ దర్పణము ద్వారా అందరికీ స్వయం యొక్క సాక్షాత్కారమును చేయించేటువంటి సాక్షాత్కార మూర్త్ భవ. जैसे दर्पण के आगे जो भी जाता है उसे स्वयं का स्पष्ट साक्षात्कार हो जाता है. అద్దం ఎదురుగా ఎవరు వెళ్ళినా వారి యొక్క స్వయం యొక్క రూపము స్పష్టంగా సాక్షాత్కారము అవుతుంది. లేకిన్ अगर दर्पण पावरफुल नहीं हो तो रियल रूप के बजाय और रूप दिखाई देता है. ఒకవేళ దర్పణము పవర్ఫుల్గా లేనట్లయితే రియల్ రూపానికి బదులుగా వేరే రూపము కనిపిస్తుంది. होगा पतला दिखाई देगा मोटा. इसलिए आप ऐसे पावरफुल दर्पण बन जाओ जो सभी को स्वयं का साक्षात्कार करा सको. ఒకవేళ స్వయం దర్పణం పవర్ఫుల్గా లేనట్లయితే స్వయము బక్కగా ఉన్నా చాలా లావుగా కనిపిస్తారు. అందుచేత స్వయాన్ని ఎలా పవర్ఫుల్ దర్పణంగా చేసుకోవాలంటే ఎవరు ఎదురుగా వచ్చినా స్వయం యొక్క సాక్షాత్కారము అవ్వాలి. अर्थात आपके सामने आते ही देह को भूल अपने देही रूप में स्थित हो जाए. ఎవరు ఎదురుగా వచ్చినా కానీ తమ దైహిక రూపాన్ని మర్చిపోయి దేహీ రూపంలో స్థితులవ్వాలి.
వాస్తవిక సర్వీస్ యही है, వాస్తవికమైనటువంటి సేవ ఇదే. ఇస్సే హీ జయ జయకార్ హోగి, దీని ద్వారానే జయ జయకారాలు వినిపిస్తాయి. स्लोगन: शिक्षाओं को स्वरूप में लाने वाले ही ज्ञान स्वरूप, प्रेम स्वरूप आत्मा है. శిక్షణలను స్వరూపంలో తీసుకువచ్చేటువంటి వారే జ్ఞాన స్వరూప, ప్రేమ స్వరూప ఆత్మలు. ఓం శాంతి.